వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్. వీఆర్ నాట్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్లోకి వెళ్ళలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ మళ్ళీ మీరు పర్వాలేదు కానీ మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తారంటే అసెంబ్లీ కూడా రాము మేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనమైతే మంత్రులు ఒకరు వచ్చారేమో అసెంబ్లీకి, అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తప్పులు చేయమని నేను చెప్పడం లేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు, వాస్తవాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధుల బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులకు మీకు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధుల వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని